హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అశ్వత్థామ కోసం తెలుసుకుందాం. ఆయన కోసం నేను ఏదైనా విషయం చెప్పకపోయి ఉంటే, మీకు తెలిస్తే ఆ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ జీవిత గాథ. ఈ సృష్టిలో మరణం లేని జీవితం వరమా లేక శాపమా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిరంజీవి కథలో దాగి ఉంది. ఆయన పేరు అశ్వత్థామ. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ. పుట్టుకతోనే దుఃఖాన్ని చూసిన ఆ శిశువు, పేదరికంలో పుట్టిన ఆ బాలుడికి పాలు లేవు. నీళ్లలో పిండి కలిపి తాగించాడు తన తండ్రి. ఆ అవమానాలే ఆ చిన్న హృదయంలో కోపానికి విత్తనాలయ్యాయి. ద్రోణాచార్యుడు చేసిన ఘోర తపస్సుకు ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ శివుడు ఒక వరం ఇచ్చాడు, నీ కుమారుడు చిరంజీవి అవుతాడు అని. శివానుగ్రహంతో అశ్వత్థామ నుదుటిపై ఒక దివ్యమణి తెలిసింది. ఆ మణి వల్ల ఆకలి లేదు, దాహం లేదు, వ్యాధులు కూడా లేవు, మరణ భయం అసలే లేదు. ఇది ఇలా కొద్ది రోజులు గడుస్తుండగా ద్రోణాచార్యు యొక్క గురుకులంలో పాండవులు, కౌరవులు, అలాగే అశ్వత్థామ అందరూ కలిసి విద్యను అభ్యసించారు. కానీ పాండవుల ప్రతిభ అతని మనసులో అసూయగా మారింది. ఇలా కొద్ది రోజులు గడిచాక కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. ద్రోణాచార్యుడు కౌరవ సేనాధిపతి. అతన్ని ఓడించడం అసాధ్యం. అప్పుడు ఒక అర్ధ సత్యం, అశ్వత్థామ అతః. ఆ మాట విన్న వెంటనే ద్రోణాచార్యుడు ఆయుధాలను వదిలేశాడు. ఆ ఒక్క క్షణంలో ద్రోణాచార్యుడి తల తెగి కింద పడింది. ఆ క్షణమే అశ్వత్థామ జన్మాంతరంగా మారిపోయాడు. తండ్రి శవాన్ని చూసినా ఆ కళ్ళలో కన్నీరు కాదు, రక్తం మండింది. రాత్రి నిద్రలో ఉన్న ద్రౌపది పుత్రులు ఒక్కరొక్కరుగా అశ్వత్థామ ఖడ్గానికి బలయ్యారు. అది యుద్ధం కాదు, అది పాశవికత్వం, బ్రహ్మాస్త్రం. కోపంలో అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రం అలాగే అర్జునుడు కూడా విడిచాడు. కానీ శ్రీకృష్ణుడు ఆపాడు. అర్జునుడు ఉపసంహరించాడు, కానీ అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోయాడు. ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపై మళ్లించాడు. శ్రీకృష్ణుడు కోపంతో ఉలిక్కిపడ్డాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా శపించాడు, నీవు మరణించవు, కానీ నీకు జీవించడమే నీ శిక్ష. నీ మణి పోతుంది, నీ శరీరం రోగాలతో కుళ్ళుతుంది, ఈ భూమిపై ఒంటరిగా తిరుగుతావు అని శపించాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటిని ఉన్న మణిని తీసేశాడు. ఆ రోజు నుంచి అతని నుదుటి నుండి ఎప్పటికీ రక్తం కారుతూనే ఉంటుంది. ఇప్పటికీ అడవుల్లో, పర్వతాల్లో ఒంటరిగా తిరుగుతున్నాడు. మరణం లేని జీవితం అతనికి వరం కాదు, శాపమైంది. అందుకే అశ్వత్థామ చిరంజీవి. కోపం, ప్రతీకారం, అహంకారం దేవుడు వరాన్నే శాపంగా మార్చేస్తాయి. జై శ్రీకృష్ణ, జై అశ్వత్థామ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.